మామూలుగా నేనేదో ఎక్కడి నుంచి మలయాళం నుంచి సరఫరా అయిన మనిషిలాగా అనిపించారు. ఎవరిని అడిగినా ఎవరికైనా ఇక్కడ ఆన్సర్ తెలియపోతే అతను మలయాళం అతనులే అని చెప్పేసి ఒక ఆడేసి వెళ్ళిపోతారు. అలా ఇరుక్కుపోయారేమో అనిపించింది నాకు. మీ దగ్గరికి వచ్చింది ఆ టాపిక్ మలయాళం వచ్చిందా? నేను చాలా మంది అంటే ఇండస్ట్రీలో చాలా మంది నేను తెలుగు అని తెలియదు. అదే నా బాధ. ఎవరైనా ఫోన్ వేరే సినిమా ఒప్పుకుంటే అసిస్టెంట్ ఎవరు వచ్చి సార్ డైలాగ్ ఇస్తే మీకు తెలుగు అర్థం అవుతుంది కదండి, చదవడం వచ్చాను. భయ్య నేను తెలుగే భయ్య, నేను వైజాగ్ మాది అంటే అవునా మీరు కన్నడ అనుకున్నానండి. కన్నడ, తమిళ, మలయాళం. ఎందుకంటే పుష్పాలని కొంచెం పెద్ద క్యారెక్టర్. సో జనరల్ అయితే అంత పెద్ద క్యారెక్టర్ని ఎవరైనా మన తెలుగులో ఇద్దరు చూడలేదు, సో వేరే లాంగ్వేజ్ తీసుకొచ్చారేమో అని అనుకున్నారు అనమాట అందరూ. అందులో పేరు ఒకటి షణ్ముఖ్. సో తమిళ్ పేరు కదా, చూడడానికి తమిళియన్ లా ఉండడేమో అనుకుని అందరూ తమిళ. ఏంటి మీ పేరు వెనక స్టోరీ ఏంటి? స్టోరీ ఏం లేదు సార్, మామూలుగా పెట్టేశారు అంతే. షణ్ముఖ్ అని పెట్టారు అంతే. అంటే షాతా ఉండాలని షణ్ముఖ్ అని పెట్టారు అనమాట. వైజాగ్ వాళ్ళందరూ షణ్ముఖులు ఉంటారేమో. ఇంకొక ఇప్పుడు షణ్ముఖ్ అంటే ఒక పాపం ట్రెండ్. ఇప్పుడు మీ ఇద్దరికి క్లాష్ ఏమి రాదా? లేదండి, అంటే చాలా మంది నాకు కొన్నిసార్లు ఫోన్ వస్తుండేది షణ్ముఖ్ అని. యూట్యూబ్ ఎవరు సార్ మేము ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, సాంగ్ ఏ సాంగ్ అంటే మొన్న చేశారు కదండి మీరు సాంగ్. సార్ నేను కాదండి, నేను ఆ షణ్ముఖం కాదు, ఆయన యూట్యూబ్ వేరే నెంబర్ నాది కాదు అంటే, సారీ సార్ అంటే ఎవరిని అడుగుతారు మేనేజర్స్ ఇస్తారు. సో షణ్ముఖ్ నెంబర్ కావాలంటే నా నెంబర్ వచ్చేది అనమాట. అలాగా సేవ్ చేసేసుకుంటారు. నా దగ్గర కూడా ఇప్పుడు 2 నెంబర్లు ఉన్నాయి. అవునా? నేను ఒకసారి చూసుకొని షణ్ముఖ్ పుష్ప యాక్టర్ అని కొడతా క్లియర్ గా, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా.